హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిస్టరీ హంటర్ తెలుగు. రీసెంట్గా వచ్చిన ప్రభాస్ కల్కి మూవీని అందరూ చూసే ఉంటారు. అందులో ఉన్న అశ్వత్థామ రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అశ్వత్థామ ఎవరంటే పాండవులకు సకల విద్యలు నేర్పించిన ద్రోణాచార్యుని కుమారుడు. అలాగే నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం అనే 3 అస్త్రాలను సాధించినటువంటి మహావీరుడు. మహాభారతంలోనే అర్జునుడు, కర్ణుడి తర్వాత ఎక్కువ మందిని చంపిన యోధుడు. మహాభారత యుద్ధంలో పాండవ సైన్యాన్ని అంతం చేస్తున్న ద్రోణాచార్యుని ఆపడం కోసం కృష్ణుడి సలహాతో ధర్మరాజు అశ్వత్థామ అతః కుంజరహ అనే పలుకుతాడు. అశ్వత్థామ అతః అని పలికి కుంజరహ అని పలికే సమయంలో పేరీలు మోగడంతో ఎప్పుడూ అసత్యం ఆడని ధర్మరాజు మాటలు విన్న ద్రోణాచార్యుడు తన కుమారుడు అశ్వత్థాముడు నిజంగానే మరణించాడు అనుకొని బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు. నిజానికి అక్కడ మరణించింది అశ్వత్థామ అనే ఒక ఏనుగు. అస్త్ర సన్యాసం చేసిన ద్రోణాచార్యుడిని అంతమొందించేందుకు ఇదే మంచి సమయం అనుకొని దుష్టదుమ్ముడు ద్రోణాచార్యుడిని అంతం చేస్తాడు. తండ్రి మరణం తెలుసుకున్న అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా అంతమొందించాలని కసితో రగిలిపోతాడు. దుర్యోధనుడి సహాయంతో పాండవులను అంతమొందించేందుకు రంగంలోకి దిగుతాడు. అర్ధరాత్రి పాండవులు నిద్రిస్తున్న సమయంలో అశ్వత్థాముడు దాడి చేయగా అది తెలిసిన కృష్ణుడు అక్కడి నుండి పాండవులను తప్పిస్తాడు. పాండవ పుత్రులతో సహా మొత్తం సైన్యాన్ని మట్టుబెడతాడు. తన కుమారుడు చనిపోయాడనే కోపంతో అర్జునుడు అశ్వత్థాముని వెంబడిస్తాడు. అయితే అశ్వత్థామ ఎదురు తిరిగి అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ అస్త్రాల ప్రయోగం వలన లోకమే అంతమయ్యే ప్రమాదం ఉందని ఊహించిన మునులు వీరిద్దరికీ అస్త్రాలను వెనక్కి తీసుకోమని సూచిస్తారు. దీంతో అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థాముడు ఒక్కసారి ప్రయోగిస్తే వెనక్కి తీసుకోలేని బ్రహ్మ పరీక్షిత్తుడిపై మళ్ళిస్తాడు. ఈ అస్త్ర ప్రయోగం వలన పరీక్షిత్తుడు తీవ్రంగా గాయపడగా కృష్ణుడు అతడిని కాపాడుతాడు. గర్భంలో పెరుగుతున్న శిశువుపై అస్త్రాన్ని ప్రయోగించడం వలన కోపం ఇచ్చిన కృష్ణుడు అశ్వత్థాముడిని 3000 సంవత్సరాలు కుష్టి వ్యాధితో ఒంటరిగా బ్రతకమని శపిస్తాడు. కృష్ణుడి శాపంతో చీము రక్తం కారుతున్న మానని గాయాలతో అశ్వత్థాముడు ఇంకా బతికే ఉన్నాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అశ్వత్థాముడు జీవిస్తున్నాడని, అతడిని కొంతమంది ప్రజలు చూశారని కూడా వింటున్నాం.